ఇక దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. విద్యుత్తు కాంతులతో ఆలయాన్ని అలంకరించారు. రాత్రిపూట ఆలయాన్ని చూస్తే స్వర్గాన్ని చూసినట్లు ఉందని భక్తులు చెబుతున్నారు. నిన్న ప్రారంభమైన ఉత్సవాలు 10 రోజుల పాటు జరగనున్నాయి. 10 రోజుల్లో బెజవాడ కనకదుర్గమ్మను 13 నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి సాహిత్య లైవ్ అందిస్తారు. సాహిత్య, చెప్పండి, ఇవాళ రెండవ రోజు భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? అలాగే ఇవాళ అమ్మవారు ఏ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు? ప్రస్తుతం అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాహిత్య? దసరా ఉత్సవాలకు సంబంధించి అమ్మవారు ఇవాళ గాయత్రీదేవిగా అయితే భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయని చెప్పొచ్చు. ఉదయం 4 గంటల నుంచే భక్తులకి అనుమతి ఇవ్వడం పట్ల అంటే 3 గంటల నుంచే భక్తులందరూ కూడా రద్దీ పెరిగిందని కూడా చెప్పొచ్చు. క్యూ లైన్లు అన్నీ కూడా 300, 500, 100 రూపాయల క్యూ లైన్లలో భక్తులందరూ పొద్దున్న నుంచి అమ్మవారిని గాయత్రీదేవిగా ఉన్న అమ్మవారిని అయితే దర్శించుకోవడానికైతే ఇంద్రకీలాద్రిపైకి కొలువై తీరున్న అమ్మవారి దగ్గరికి అయితే అందరూ వస్తున్నారు. రాష్ట్ర పలు ప్రాంతాల నుంచి కూడా జనాలు కిక్కిరిసిపోవడంతో కూడా అధికారులు ఇప్పటికే తగు చర్యలు చేపట్టడంతో కూడా అంటే నిన్న ఏవైతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ వాటర్ బాటిల్స్ కొంతమందికి సరిపోవట్లేదు అన్న నేపథ్యంలో కూడా వాటర్ బాటిల్స్ సంఖ్యను కూడా పెంచి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉపయోగకరంగా ఉండేందుకు కూడా క్యూ లైన్ల వద్ద అన్ని ఏర్పాట్లను చేయడం కూడా చూడొచ్చు మనం. భక్తులకు కావాలి వసతులకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు సిపి పర్యవేక్షిస్తున్నారు. ఒక పక్కన కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మంత్రులు కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇప్పుడే రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు అయితే కనుక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్ట్రిక్ట్గా అయితే వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇవాళ అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్న నేపథ్యంలో అయితే భక్తుల సంఖ్య కూడా ఇవాళ ఎక్కువగా ఉండే అవకాశం, శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి 15 నుంచి 20 లక్షల దాకా భక్తులు వస్తారు అని చెప్పేసి కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చూడొచ్చు మనం గాయత్రీదేవి అలంకరణకు సంబంధించి కూడా ఇక్కడ నుంచే విఐపి దర్శనాలు ఎంతో అందంగా అలంకరించిన పరిస్థితి అయితే ఉంది. ఆలయ అర్చకులు ఉమాకాంత్ గారు మనకి గాయత్రీదేవి అలంకరణ వివరాలు మొత్తం మంది కూడా మనకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. చెప్పండి. శ్రీమాత్రే నమః. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖై స్త్రియక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయమని అమ్మవారిని మనం ధ్యానిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. అటువంటి రూపంతోనే అమ్మవారిని మనం చూస్తూ ఉన్నాం. అంటే అమ్మవారు 5 శిరస్సులతో ఒక ప్రత్యేకమైన విభిన్నమైన రూపంతో అమ్మవారికి మనకి దర్శనమిస్తూ ఉన్నది. మనం 5 శిరస్సులతో అమ్మవారిని చూడడం అనేటువంటి ఈ అవతారంలో మనకి ప్రత్యేకతగా మనకు కనబడుతుంది. ఈ 5 శిరస్సులు, ఆ 5 శిరస్సులకు 5 వర్ణములతో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. ఆ 5 వర్ణములు దేనికి సంకేతం అంటే భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలం అనే పంచభూతములకు ఏ వర్ణములు అయితే ఉన్నాయో ఆ 5 వర్ణములను తన శిరస్సుకు ధరించి తానే ప్రకృతి స్వరూపంగా ఆ జగన్మాత మన అనుగ్రహిస్తూ ఉన్నది. ప్రకృతి స్వరూపంగా ప్రాణశక్తి గాయత్రీదేవి, గయాన్ త్రాయతేది గాయత్రి. కాబట్టి ప్రాణశక్తి కాబట్టి ఆ అమ్మవారిని 3 సంధ్యలందు కూడా మనం ఉపాసించి ఆ ప్రకృతి నుంచి, ఆ ప్రకృతి స్వరూపమైన జగన్మాత నుంచి ఆ ప్రాణశక్తిని మనం పొందుతాం. నా గాయత్ర్యా పరమంత్రం, గాయత్రి మంత్రానికి మించిన మంత్రం ఇంకోటి ఈ చరాచర జగత్తులో లేదు. అంత గొప్పదైనటువంటి ఆ జగన్మాత గాయత్రి ఉపాసన చేత ప్రాణశక్తిని పొంది అలాగే జ్ఞానాన్ని పొంది సంకల్పించి అన్ని కార్యములందు విజయం మనం పొందగలుగుతాం. అమ్మవారు పంచముఖాలతో ఇవాళ భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఎలాంటి పూజా కార్యక్రమాలు అమ్మవారిని ప్రత్యేకించి ఈ రోజునే కాదు, ఈరోజు శరన్నవరాత్రులు 10 రోజులు మనం అమ్మవారిని ఉపాసిస్తాం. ప్రతినిత్యం కూడా
3 వేళల్లో కూడా అమ్మవారినే ఉపాసిస్తూ ఉంటారు, గాయత్రీదేవినే. ప్రాతకాలంలో, మాధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో ఈ 3 సంధ్యలందు కూడా ఉపాసించే స్వరూపమే ఆ గాయత్రీదేవి. కాబట్టి ఆ గాయత్రి ఉపాసన నిరంతరం మనకు ఉండాలి. అలా ఉపాసించడం చేతే మనకి ప్రాణశక్తి బాగుంటుంది, అలాగే జ్ఞానాన్ని పొందగలుగుతాం, అన్నింటిలో విజయం సాధించుకోవాలి. వారికి నైవేద్యంగా ఇవాళ ఎలాంటి ఐటమ్? అమ్మవారికి వాళ్ళ గారెలను నైవేద్యంగా పెట్టుకుంటారు. తద్వారా అమ్మవారికి ఏ నైవేద్యంలో పెట్టవచ్చు. అయితే గాయత్రి స్వరూపంగా ఉన్న అమ్మవారిని గారెలు అలాంటి మధుర పదార్థాల నైవేద్యం పెట్టుకోవడం కూడా జరుగుతుంది. గాయత్రీదేవి అలంకరణ గురించి కూడా ఎంతో చక్కగా మనకి ఉమాకాంత్ గారు వివరించారు. ఇప్పుడే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. 2వ రోజు గాయత్రీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని అయితే కనుక కేశినేని చిన్ని కూడా మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. ఆయన కూడా మాట్లాడుతున్నారు. గత వారం రోజులుగా అయితే కనుక ఏర్పాట్లన్నిటికీ సంబంధించి కూడా ఆయన ప్రతిరోజు పర్యవేక్షించడం కానీ, ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని కానీ సిబ్బంది అందరినీ కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అటు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. ఇవాళ 2వ రోజు అమ్మవారిని అయితే ఆయన దర్శించుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చూడొచ్చు, ఆయన మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడుతూ ఉన్నారు. బహుకరించిన కిరీటంని ఇవాళ అమ్మవారికి అలంకరించడం జరిగింది. ప్రప్రథమంగా అమ్మవారిని ఆ విగ్రహంలో దర్శించుకుని ఆంధ్ర రాష్ట్రం అన్నీ సుఖశాంతులతో ఉండాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు ఆశీర్వదించాలి. అంతేకాకుండా ఈ మధ్య విజయవాడకు వరదల సందర్భంగా అమ్మవారి ఆశీస్సుల వల్ల, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతో అతి త్వరలో విజయవాడ నగరం వరద బాధితుల నుంచి తప్పించుకున్నాం. అటువంటి ఉపద్రవం మళ్ళీ ఇంకొకసారి విజయవాడ నగరానికి రాకుండా కరుణీకరించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరం కూడా ఇవాళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధిలో అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు అసౌకర్యాలు కలగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నిన్న చూసాం, ఇవాళ చూసాం, అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా సంతోషం వ్యక్తం చేసి వెళ్ళిన సంఘటనలు నిన్న చూసాం. ఇటువంటి అరుదైన సంఘటనలు, ఇటువంటి ఘనత ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారులకి, ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. యాప్ ద్వారా ఎంతమంది విఐపీలు వస్తున్నారు, ఎంత రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది కూడా చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా యాప్లో కూడా లిమిట్లోనే విఐపీలను అలౌ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అమ్మవారికి రద్దీ దృష్ట్యా మూలా నక్షత్రం రోజున విఐపీ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. ఎటువంటి వెహికల్స్ కూడా కొండ మీదకి